కేంద్ర మంత్రివర్గంలో యూపీ నుంచి 6గురికి చోటు దక్కనుంది. మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీకి చెరో 2 పదవులు దక్కనున్నాయి. ఇక ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా మళ్లీ కేంద్ర మంత్రులుగా మరికొందరు రాబోతున్నారు. కాసేపట్లో ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మనం లైవ్ విజువల్స్ చూడొచ్చు ఎన్టీవీ స్క్రీన్ మీద. ప్రముఖులందరూ కూడా రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటున్నారు. సినీ రాజకీయ ప్రముఖులు కూడా రాష్ట్రపతి భవన్ కి చేరుకున్నారు. మూడోసారి ప్రధాని మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు. వివిధ దేశ అధినేతలు కూడా మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాబోతున్నారు. ఎన్టీవీ స్క్రీన్ మీద రాష్ట్రపతి భవన్ నుంచి లైవ్ విజువల్స్ చూస్తున్నాం. ప్రముఖులందరూ కూడా రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటున్నారు. సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, వివిధ దేశ అధినేతలు కూడా ప్రధానిగా మూడోసారి మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, ఎన్డీఏకి సంబంధించిన ప్రముఖులందరూ కూడా రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు. లైవ్ విజువల్స్ చూస్తున్నాం. భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్న కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లయితే చేశారు. కాసేపట్లో మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మోడీ. రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ప్రముఖులందరూ కూడా, నేతలందరూ కూడా రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటున్నారు. అమిత్ షా, జైశంకర్, మన్సుఖ్ మాండవీయ చేరుకున్నారు. పవన్ కళ్యాణ్, నాగబాబు కూడా వెళ్లారు. ఇక రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కూడా అక్కడే ఉన్నారు. రాత్రి 7:15 రాష్ట్రపతి భవన్లో నరేంద్ర మోడీ ప్రమాణం చేస్తారు. ఆయనతో పాటు మరికొందరితో మంత్రులుగా ప్రమాణం చేయిస్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇవాళ మొత్తం 65 మంది ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇందులో 37 మంది బీజేపీ నుంచి కాగా 12 మంది భాగస్వామ్య పార్టీలకు చెందిన ఎంపీలున్నారు. ప్రతాప్ రావు జాదవ్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారు. మోడీ ప్రమాణ స్వీకారానికి 7 దేశాల అధినేతలు హాజరు కానున్నారు. శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, మాల్దీవ్స్ అధ్యక్షుడు మొయిజు, బంగ్లా ప్రధాని షేక్ హసీనా, నేపాల్ ప్రధాని పుష్పకమల్, మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్, భూటాన్ ప్రధాని హాజరు కానున్నారు. ఇక మోడీ మంత్రివర్గంలో ఏపీ నుంచి మొత్తం 3గురికి అవకాశం దక్కింది. టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు బీజేపీ నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఇటు తెలంగాణ నుంచి 2కి చోటు దక్కింది. బండి సంజయ్, కిషన్ రెడ్డిని తీసుకున్నారు మోడీ. కేంద్ర మంత్రివర్గంలో కీలక శాఖలు తమ దగ్గరే పెట్టుకోనుంది బీజేపీ. హోంశాఖ, రక్షణ శాఖ, విదేశాంగ శాఖ, ఆర్థిక శాఖ బీజేపీ దగ్గరే ఉండనున్నాయి. అమిత్ షా, రాజ్నాథ్, గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవీయ, గజేంద్ర సింగ్ షెకావత్ ను మరోసారి కేంద్ర కేబినెట్లోకి తీసుకోనున్నారు. జేడీయూ నుంచి లలన్ సింగ్, రామ్నాథ్ ఠాకూర్ కు చోటు దక్కనుంది. అలాగే జేడీఎస్ నుంచి కుమారస్వామి ఉన్నారు.